ఇందాక రొయ్యలు ఒలిసాను కదా, కడిగేసామ్మా. కడిగేసాను నీట్గా. ఇప్పుడు బాండట్లో వేసాను. ఆయిల్ ఏమి వేయకూడదు, ఉత్తి రొయ్యలు వేయాలి. అసలు కొంచెం చిటికంత పసుపు వేస్తే సరిపోతుంది అంతే, ఎక్కువ వేయకూడదు. ఇవి వాటర్ వస్తుంది, దాని వాటర్ వస్తుంది. ఆ వాటర్లో అదే అలా ఉడుకుద్ది, వాడ్చాలి. వాటర్లోనే ఒకసారి ఇలా ఇలా సరిపోతుంది. ఒకసారి ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. కొద్దిగా పసుపు వేసాం కదా, ఉప్పు వేయకూడదు. మళ్ళీ ఉప్పు వేయకుండానే మనం నీళ్ళు కూడా తగలనేకూడదు దీనికి, దాని నీళ్ళు దానికే వస్తుంది. ఆ నీళ్ళన్నీ ఇంకిపోవాలి. ఈ నీళ్ళన్నీ ఇంకిపోతాయి. ఇంకిపోయాక అప్పుడు కర్రీ తయారు చేసుకోవచ్చు. పొయ్యి మీద పెట్టాము కదా ఇందాక, అందులో నీళ్ళన్నీ వాడిపోయాయి. ఈ విధంగా పొడి పొడిగా వచ్చాయి అన్నమాట. దాని నీళ్ళు దానికి ఇంకిపోతాయి అంతే. అంతే, ఇలా పొడి పొడి లాడుతూ వస్తాయి. ఇప్పుడు తర్వాత కర్రీ తయారు చేసుకుంటాం. కేజీ రొయ్యలు వాడ్స్ పక్కన పెట్టుకున్నాను కదా, దీనికి ఒక ఉల్లిపాయ, కొంచెం అల్లం, ఒక ఎల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర, ఒక్క ధనియాలు, అంతే. ఇవి వేసి మొత్తం అన్నీ ఒకసారి వేసేయచ్చు. ఇవన్నీ మెత్తగా మిక్సీ పెట్టారమ్మా? మెత్తగా మిక్సీ పెట్టాలి. రెండు గెట్లమ్మా? 2 గంటలు. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది రొయ్యలు కూరకి. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. మసాలా వేగాలి. వేగే వరకు కూడా ఈ టమాటా వేయకూడదు, ఇది ద్వారాగా వేగాలి మసాలా. కొంచెం ద్వారగా వేగింది కదా, ఇప్పుడు టమాటా వేయాలి. ఇప్పుడు టమాటా వేయాలి. ఇప్పుడు టమాటా వేగిపోయింది. టమాటా వేగింది కాబట్టి ఈ మాత్రం మగ్గితే చాలు టమాటా. దీంతో ఉడికిపోద్ది. ఇప్పుడు ఇది వేసేస్తాం, రొయ్యలు ఇప్పుడు వేసేయాలి. రొయ్యలు బాగా అన్నీ కలిసేలాగా, మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ రొయ్యకి మసాలా పట్టాలి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం కూడా ఇప్పుడే వేసేయాలి. మూడున్నర స్పూన్ వేసాను, చాలు, సరిపోతుంది. కారం కూడా నూనెలో మగ్గాలి. 1 సెకండు నూనెలో మగ్గాలి. ఇదంతా మసాలా, ఉప్పు, కారం మొత్తం పట్టాలి రొయ్యకి. వెంటనే నీళ్ళు వేయకూడదు, ఇదంతా 1 సెకండు అలాగా. ఇప్పుడు సరిపడైన నీళ్ళు వేసుకోవాలి. రొయ్యి ఉడకాలి కదా, చెమ్ము నీళ్ళు, చెమ్ము నీళ్ళు వరకు. పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు. పెద్ద గ్లాస్ అయితే 2 గ్లాసులు. చెమ్ము కాబట్టి ఇది 1/2 లీటర్ చెమ్ము సరిపోతుంది. ఇంకంతే, మూత పెట్టడం, మూత పెట్టుకుంటుంది. ఇప్పుడు అంతా కలిపి అంతా వేసేసాను కదా రొయ్యలు, ఇంత మసాలా అంతా పట్టింది, ఇవన్నీ వేసాను. వేసిన తర్వాత
చెమ్ముడు నీళ్ళు పోసాను, 1/2 లీటర్ నీళ్ళు పోసాను, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేస్తాను, కర్రీ తయారైపోద్ది. ఎంతసేపు ఉడకాలమ్మా? సిమ్లోనా హైలోనా? ఒక పావుగంట పడుతుంది, ఒక పావుగంట ఉడితే బాగుంటుంది. అది సిమ్లోనా హైలోనా? సిమ్లోనే ఉంచాలి, హైలో ఉంచకూడదు, సిమ్లోనే పెట్టాలి. పావుగంట? ఒక పావుగంట. నువ్వు ఎలా వండినా బాగుంటుందిలే. ఇప్పుడు చికెను మటన్ ఎలాగ అవే ఇది కూడా ఉడకాలి నీళ్ళల్లో, ఇవి కూడా ఉడకాలి. కూర తయారైపోయిందేమో చూద్దాము. కర్రీ రెడీ అయిపోయిందా? అయిపోయింది. రొయ్య ఉడికిపోద్దా? ఉడికిపోద్ది. ఇంక ఈ మాత్రం గ్రేవీ ఉండాలి, కలుపుకోను. ఇంకా గిన్నెలో తీసేసుకుంటాను, స్టవ్ కట్టేయచ్చు. అంతే, రెడీ. కర్రీ రెడీ అయిపోయింది. ఒక గిన్నెలో తీసేసుకోవాలి. గిన్నెలో తీసాను. కొత్తిమీర వేసుకోవాలా? కొత్తిమీర వేయాలి పైన. పర్వాలేదు, ఉన్నాయి వేసినా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు. కొత్తిమీర అంతే, అయిపోయింది. చాలా సింపుల్. అయిపోయింది, సింపుల్. అంటే పావుగంట, ఒకటే ఆలస్యం, పావుగంటే కర్రీ రెడీ.